డైరెక్ట్గా బాలకృష్ణ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నా సినిమా టికెట్ల రేట్లు పెంచండి అని అడిగితే ఆయన స్థాయి తగ్గుతుందేమో, ఆయనకి ఏమి కావాలో మీరే అడిగి చేసేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అఖండ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకున్నారు. అందుకు పేరు నాని గారు గతంలో మాట్లాడింది ఒక్కసారి వినిపిస్తా, ప్రజలంతా వినాలి. మంచి పాయింట్ చెప్పారు. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ లో ఒక బిల్డర్ మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే ఒక సార్ మంత్రి గారు ఉన్నారు సార్, ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు. నేను సీఎం గారిని కలుస్తానండి, నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్, దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోతే వద్దు, ఆయనకి ఏం కావాలో చూసుకుని చేసేయండి అని చెప్పి చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికి ఎవరు పెద్ద మనిషి? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పాను కదా సార్ నేను, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా నేను చెప్పాలి సార్. ఇందాక బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం గురించి నేను మాట్లాడుతున్నాను. బాలకృష్ణ గారి అహంకారం అయితే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నది, అది వేరే సంగతి. కానీ బాలకృష్ణ గారు చిరంజీవి గారి పేరు రాగానే, జనరల్గా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డులు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ మాట్లాడినా కూడా ఆయన తత్తాను కూడా మాట్లాడతాడు. ఆ మాట్లాడిన 2 నిమిషాలు ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ చిరంజీవి గారు పేరు ఎత్తంగానే బాలకృష్ణ గారు లేచి లేదు 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 అని చెప్పేసి అబద్ధాలు వండి వార్చే ప్రయత్నం చేస్తే చిరంజీవి గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. సరే ఆయన కొంచెం లేట్ అయినా ప్రస్తుతం మాత్రం ఈ రోజుకి మాత్రం ఇమ్మీడియట్ గా రియాక్ట్ ఆయన నిజాన్ని బయటకు చెప్పారు. సేమ్ ఇదే విధంగా ఆ రోజు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు చేయాలి. ఇంకో చిన్న విషయం సార్, మురళీమోహన్ గారు, గౌరవనీయులు మురళీమోహన్ గారి గురించి ఒక్క మాట చెప్పాలి. ఏడవనుకున్నాడు మురళీమోహన్ గారు, ఎందుకు అబద్ధాలు చెప్పినావు? మీరు చెప్పినటువంటి అబద్ధాలని ఈరోజు చిరంజీవి గారు అబద్ధం అని చెప్పేసి బయట మొత్తానికి బయటికి ఆ వయసులో అబద్ధాలు నోరు ఎట్లా సహకరిస్తుంది? ఎట్లా చెప్పారు మీరు అబద్ధం అంటే? మీరు అబద్ధం చెప్పారని చెప్పేసి ఈ రోజు ఇండైరెక్ట్ గా చిరంజీవి గారు చెప్తున్నారు. చిరంజీవి గారు చెప్పేది నిజమా, మురళీమోహన్ గారు మీరు చెప్పింది నిజమా? దయచేసి మురళీమోహన్ గారు సమాధానం చెప్పాలి. మరి ఇదే రోషం మీకు తెలంగాణలో ఆ రోజు అనిపించలేదా? తెలంగాణ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి గార్డెన్లో కూర్చోబెట్టాడు. మరి దాని గురించి మాట్లాడరా? ఏమండి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకొచ్చి గార్డెన్లో కూర్చోబెట్టి మాకు మొత్తం కుట్టేసినాయి దోమలు, ఏంటండి ఈ గౌరవం అని చెప్పేసి మాట్లాడరా? అక్కడ మాట్లాడరు సార్. ఓకే, ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? రాజకీయం కాదు, బాబు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారిని కాపాడు. అంతే. ఈ రోజు ఆ మాత్రం బతుకుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారే కదా, ఆయన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా మురళీమోహన్ గారు? అదే ఆ విషయమే మురళీమోహన్ గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మురళీమోహన్ గారు ఉంటే ఆయన మీద ఈ మచ్చ ఎప్పటికీ ఉండిపోద్ది. ఓపెన్ గా చెప్పండి, మీరు రాజకీయాల కోసం ఆ స్టేట్మెంట్ ఇచ్చారా? లేదంటే చిరంజీవి గారు అబద్ధం చెప్తున్నారా? మీరు సమాధానం చెప్పండి. లేదంటే మీరు అబద్ధం చెప్పారా? మీరు సమాధానం చెప్పండి. ఏదో ఒక సమాధానం మాత్రం మురళీమోహన్ గారు చెప్పాలి.